చెట్ల అమ్మే అబ్బాయి వచ్చాడండి. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. కానీ చెట్లు పెంచితే ఒక ప్రాబ్లం అండి, మనం ఊరు వెళ్తే చూసేవాళ్ళు ఉండరు. అవి చచ్చిపోతే బాధపడాలి. నాకు ప్లేస్ కూడా ఎక్కువ ఉండదు పైన. టెర్రస్ గార్డెన్ అవి పెట్టుకోవచ్చండి, కానీ మనం మెయింటైన్ చేయాలి. కానీ ఇది ఒక చిన్న పువ్వు పూస్తే కూడా సంతోషం నాకు. చిన్న తులసి చెట్టు ఒకటి, కాకర చెట్టు ఒకటి, ఏదో 2, 3 ఉన్నాయి, తమలపాకు చెట్టు ఒకటి. వాటిని చూసుకోవడానికి ఎవరికైనా నీళ్ళు పోయమని చెప్తాను ఎక్కడికైనా వెళ్తే. ఒంటెత్తు బండి, మైసూర్ ఎద్దులు అంటారండి పాపం. వీటికి పర్వాలేదండి. మేము చాగల్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఎద్దులు అయితే చచ్చిపోయాయండి పాపం. బరువు మోయలేక లాగుతూ ఉండేవి, వాళ్ళు కొడతా ఉండేవాళ్ళు. అది బరువు ఎన్నో టన్నులు బరువు మోసుకుని అనిమల్ని. అంత చిత్రహింసలండి బాబోయ్. మేము చిన్నప్పుడు చూసాము. ఈ పర్వాలేదు, ఏదో పూల చెట్లు పాపం వీటిని ప్రేమగానే చూసుకుంటారు. కానీ చాగల్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఎద్దుల బండిలో అవి వచ్చేయండి చెరుకులు. అవి మొయ్యలాగా కష్టపడుతుంటే కొడతా ఉండేవాళ్ళు. ఒక్కోసారి కింద పడిపోయేది, ఒక్కొక్కటి మొయ్యలేననేసి మొరాయించేది. దాన్ని పొడిసేవాళ్ళు కర్రలు పెట్టి. ఇదంటే రోడ్లో కుప్ప అంతా ఊడిసిపెట్టాను. ఇంకా కుప్పపై రాలేదు. మొన్న గాయపడిన కుక్కని బ్లూ క్రాస్ వాళ్ళు కాపాడారు కదా, అది చిన్న గాయం తగ్గింది. తిరుగుతూ ఉన్నాయి. మా రోడ్లో చాలా ఉంటాయి. చివరింటి వాళ్ళు చికెన్ ఏం చేస్తారండి, ఆ షాపుల్లో వేస్ట్ తీసుకొచ్చి అన్నంలో వండి పెడతా ఉంటారు. 10-15 కుక్కలు ఉంటాయి, కానీ ఎవరిని కరవు. మా రోడ్లో పరిచయం లేని వాళ్ళు వస్తే మాత్రం ఊరుకోవండి. ఏమని వచ్చేస్తాయి. అదే భయం, పిల్లల మీదకి వస్తాయేమని. ఇదండి, మనం ఏదో పెడతా ఉంటాం. ఏదైనా మిగిలితే కుప్పల్లో ఇవ్వండి రోడ్డు సైడ్. అక్కడ చూసారా పాత్రలో ఆవులకి, కుక్కలకి ఏదో ఒకటి పెడతా ఉంటారు. చెన్నైలో కూడా ధర్మాత్ములు ఉన్నారండి అలాగే.